చక్కటి ఇలాంటి గ్రీనరీ మధ్యలో ఉదయం ఒక 45 నిమిషాలు, సాయంత్రం ఒక 45 నిమిషాలు కనుక ఈ వాతావరణంలో వాళ్ళు కూర్చొని ఇక్కడ చుట్టూ వాకింగ్ చేయగలిగితే వాళ్ళ ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి అని నా ఉద్దేశం. మా దగ్గరకు వచ్చినప్పుడు ఒక డయాబెటిక్ పేషెంట్కి గ్లూకోజ్ శాతం 400 ఉండేది. కానీ మా ఆహారం ఇలాంటి వాతావరణంలో తిరిగిన తర్వాత నార్మల్ అయిపోయారు. అది ప్రత్యక్షంగా వాళ్ళే చెప్తారు కాంప్లిమెంట్. మా అమ్మగారికి ఎంత ఉంది, మా నాన్నగారికి ఎంత ఉంది గ్లూకోజ్ శాతం, మీ దగ్గరకు వచ్చిన తర్వాత నార్మల్ అయిపోయింది. అంటే మాకు తెలుసు ఆ విషయం, కానీ వాళ్ళు కూడా తెలుసుకొని ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు కూడా ట్యాబ్లెట్లకు వచ్చారు. అంటే నేచర్ క్యూర్ అంటే దానికి ఏదో స్పెషల్గా మందులు వాడటము, లేకపోతే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడటము, ఇలాంటివి కాకుండా మనం తినే ఆహారంలోనే మనకి అనువైనటువంటి ఆహారం, ఎన్ని క్యాలరీస్ కావాలి, ఏ విధమైనటువంటి ఆహారం తీసుకుంటే ఏ జబ్బులకి పనిచేస్తుంది. సపోజ్ తెల్ల గంజేరు కాడ ఉంది, అది కూర చేసుకొని తిన్నందువల్ల అంటే ఆ ఉపయోగాలు అంటే అంత ఉపోద్ఘాతం కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇండెక్స్ చెప్తాను నేను. అంటే బచ్చల కూర హార్ట్ పేషెంట్కి చాలా చక్కగా పనిచేస్తుంది. బ్లడ్ పల్సన్ అయిపోతుంది, బ్లడ్ పల్సన్ అయిపోయి పంపింగ్ బాగుంటుంది కాబట్టి హార్ట్ కంప్లైంట్ పేషెంట్కి బచ్చల కూర తినడం వల్ల ఉపయోగం ఉంది. అలానే వెల్లుల్లిపాయలు తినడం వల్ల కూడా అన్ని రకాల జబ్బులకి పనిచేస్తుంది. మేమందరం కూర్చొని ఏ ఆహారంలో ఏమేమున్నాయి అనే ఉద్దేశంతో మేము ఆహారాన్ని వాళ్ళకు అందిస్తూ వాళ్ళకున్న చిన్న చిన్న రుగ్మతల్ని మందులు లేకుండా తగ్గిస్తాం కాబట్టి ఇది నేచర్ క్యూర్ అని పేరు పెట్టాం. కానీ